బ్రహ్మానందం 2 hours 28 minutes రన్ టైమ్ తో థియేటర్స్ లో రిలీజ్ అయింది. ప్రీవియస్ లో చూసొచ్చా. ఇక చూసాక నాకైతే మూవీ అయితే ఓవరాల్ గా బానే ఉంది. మంచి ఐటమ్ ని కొంత సిచ్యువేషనల్ కామెడీ అండ్ ఎమోషన్స్ తోనే వెళ్ళింది. స్టోరీ కూడా డిఫరెంట్ గానే ఉంది, కానీ స్లో పేస్ లో ఉంటుంది మూవీ. మెయిన్ గా థియేటర్ లో కంటే ఓటీటీలో బాగా సూట్ అయ్యే మూవీ అది. అలాగే మెయిన్ సబ్జెక్ట్ కూడా ఎంత మందికి నచ్చుతుంది అనేది క్వశ్చన్ ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ హీరో కార్తికేయ గారిది చావు కబుర్ చల్లగానే ఒక మూవీ ఉంటుంది. ఆ మూవీ డిఫరెంట్ అండ్ మెచ్యూర్ సబ్జెక్ట్ తో చాలా బాగుంటుంది, కానీ సినిమా పెద్దగా ఆడలేదు. ఈ బ్రహ్మానందం మూవీ కూడా అలాంటి ఒక సబ్జెక్ట్ ఉన్న సినిమాని ఫన్ తో నరేషన్ ఇచ్చి ఎమోషనల్ గా ఎండ్ చేశారు. ఇంకొంచెం ఫీల్ గుడ్ ఎలిమెంట్స్ యాడ్ చేస్తుంటే బాగున్నాం. అందువల్ల అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఫిల్మ్స్ ని ఎక్స్పెక్ట్ చేసే వారికి నచ్చకపోవచ్చు, మిగతా వాళ్ళకి బానే ఉందనే ఫీలింగ్ అయితే కలుగుతుంది. కాసేపు నవ్వుకోవచ్చు కూడా. మెయిన్ గా ఫన్ ఫిల్మ్ మూమెంట్స్ చాలానే ఉన్నాయి. బ్రహ్మానందం గారి గురించి ఇంకా హీరో రాజగౌతమ్ గారి గురించి ముందు మాట్లాడదాం. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే చూడొచ్చు, ఎలాంటి కంటెంట్ ఏం లేదు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే థియేటర్ ఆర్టిస్ట్ గా హీరోకి అవకాశం రావడంతో 6 లక్షలు ఖర్చైన ఛాన్స్ అని చెప్పడం. 9 ఏళ్ళుగా దరిద్రంతో బాధపడుతున్న హీరో అవకాశం కోసం ఏం చేశాడు, డబ్బులు సంపాదించగలిగాడా లేదా, అప్పుడే అతని తాదైన మూర్తి గారు వచ్చి ఏం చెప్పాడు, చివరికి ఏమైంది అనేది స్టోరీ. ప్లస్ పాయింట్స్ రీసెంట్ గా మెయిన్ ప్లాట్ లో కొత్తదనం ఉన్న మూవీస్ లో ఇది ఒకటని చెప్పొచ్చు. ఆ క్రెడిట్ రైటర్ అండ్ డైరెక్టర్ కి ఇవ్వచ్చు. క్యారెక్టర్స్ ని కూడా బాగా రాశారు, హ్యాండిల్ చేశారు. మెయిన్ గా బ్రహ్మానందం గారి కంటే కూడా హీరో రాజగౌతమ్ గారి పర్ఫార్మెన్స్ కి బాగా కనెక్ట్ అయ్యా నేను. ఈయన కామెడీ టైమింగ్ గానీ, ఎమోషనల్ సైడ్స్ గానీ, డాన్స్ గానీ ఇప్పుడు ఫుల్ ప్రెజెడ్ హీరోగా కనిపించారు. ఆయన చేసిన లిమిటెడ్ మూవీస్ అయినా సరే ఈ సినిమాలో ఆయన కెరీర్ లోనే బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు, అంత బాగుంది. ఈ కామెడీ కింగ్ బ్రహ్మానందం గారు రంగమాతన్న మూవీ తర్వాత ఎంత ఫుల్ లెంత్ రోల్ లో చేయడం, ఈయన ఇంకా వినల్ కిషోర్ గారు ఇంకా హీరో వీళ్ళ ముగ్గురు మధ్యలో వచ్చే కామెడీ బాగా వర్కౌట్ అయింది. మెయిన్ గా సెకండ్ హాఫ్ లో హుషారిపియం ప్రియవట్ల మణి గారు లిమిటెడ్ గా ఉన్న పర్ఫార్మెన్స్ బాగుంది. రాజీవ్ కనకల గారు సెకండ్ హీరోయిన్, హీరోకి చెల్లి రోల్ చేసిన అమ్మాయి, ఇంకా మిగతా యాక్టర్స్ అందరూ వాళ్ళకున్న రోల్స్ లో షైన్ అవుతారు. సినిమాటోగ్రఫీ బాగుంది. విఎఫ్ఎక్స్ అది లేకుండా నేచురల్ గా షూట్ చేసినట్టు తెలుస్తుంది. స్టార్టింగ్ లో కొంచెం యూట్యూబ్ వెబ్ సిరీస్ లాగా అనిపించినా గానీ ముందుకెళ్తున్న కొద్దీ మంచి లొకేషన్స్ లో షూట్ చేశారు. సాంగ్స్ అయితే బాగున్నాయి. ఒక బీట్ సాంగ్ లో కొంచెం ఊపు వచ్చింది సెకండ్ హాఫ్ లో. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం సగం నచ్చింది, సగం మాత్రం లైట్ గా ఇవ్వకుండా ఇంకా ఎలివేట్ చేయొచ్చు అనిపించింది. మెయిన్ గా సెకండ్ హాఫ్ స్టార్టింగ్ పోర్షన్స్ లో మైనస్ పాయింట్స్. చాలా చోట్ల స్లో పేస్ లో వెళ్ళడం అనేది మైనస్ ఈ మూవీకి. ఇంకా క్లైమాక్స్ కూడా ఫాస్ట్ గా రష్డ్ గా అయిపోయిన ఫీలింగ్ అయితే కలిగింది. మరీ ఫీల్ గుడ్ అనేంత హై ఫీల్ ఇచ్చే సీన్స్ అయితే పెద్దగా లేవు. అలాగే హీరో క్యారెక్టరైజేషన్ ఎందుకు అలా ఉన్నాడంటూ, ఎందుకు ఒంటరితనం వల్ల అలా మారి మళ్ళీ సడన్ గా ఎఫెక్షన్ వచ్చేసరికి తట్టుకోలేకపోవడం, ఈ పర్టికులర్ పార్ట్స్ ని ఇంకొంచెం ఎఫెక్టివ్ గా చెప్పుంటే ఇంకా బాగున్నాం. ఇదే కాదు, ఈ సినిమాలోని రిలేషన్స్ ఎవరికి ఎవరు ఏమవుతారనే డీటెయిలింగ్ కూడా కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంది నాకైతే. లాజిక్స్ లైక్ మరి వినల్ కిషోర్ గారి ఊరు అదే అవ్వడం, అతని పని వదులుకొని ఉండడం, హీరో వాళ్ళ చెల్లి అక్కడే అన్ని రోజులు ఉండడం, ఒక్క సీన్ తోనే రియలైజేషన్ కుక్ చేయడం క్లైమాక్స్ లో, ఇలాంటివి లిబర్టీస్ ఇంకా తప్పు. సో ఫైనల్ మూవీ క్వాలిటీ ఏంటంటే కొన్ని చోట్ల స్లో పేస్ లో ఉండి క్లైమాక్స్ ఫేవరబుల్ గా అయిపోయినా గానీ కామెడీ అండ్ ఎమోషన్స్ అయితే వర్కౌట్ అయ్యాయి. అలాగే హీరో పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. వీటి కోసం ఇంకా డిఫరెంట్ సబ్జెక్ట్ కోసం ఒకసారి చూసేయచ్చు మూవీని. మెయిన్లీ ఫ్యామిలీ ఆడియన్స్ నచ్చుతుంది. ది ఫిల్మ్ ఇస్ డీసెంట్ బట్ ఇట్ హ్యాస్ అ స్లో పేస్. రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.75.